హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి మంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. రోల్ చూసుకున్నట్లయితే L3 అసోసియేట్ అనమాట. నేనైతే ఈ యొక్క హైరింగ్ గురించి ఈ యొక్క వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే అప్లికేషన్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అమెజాన్ వెబ్సైట్లో ఉన్న యొక్క జాబ్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే కింద ఉన్న మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హైరింగ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక మీరు చూసినట్లు వచ్చేసి రోల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ 1 అనమాట. NOCROAMD. కానీ మీకు అయితే జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళు అయితే L3 అసోసియేట్స్ అని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక జాబ్ యొక్క వర్క్ వచ్చేసి మీరైతే ఇంటి దగ్గర ఉంటే మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కంపెనీ అయితే లొకేషన్ అయితే మనకి హైదరాబాద్లో ఉన్న అమెజాన్ కంపెనీ. సో ఇది కంప్లీట్లీ వర్చువల్ జాబ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే డిగ్రీ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎవరైతే డిగ్రీ చేశారో డిగ్రీలోనే కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళైతే జాబ్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎవరికైతే ఎస్క్యూఎల్ బాగా వచ్చిందో సో వాళ్ళని అయితే ఈజీగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళైతే కింద మెన్షన్ చేశారు, బేసిక్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు, అలాగే ఫిఫ్టీ క్వాలిఫికేషన్ చెప్పి 2 మెన్షన్ చేశారు. అంటే ఎవరికైతే ఎక్స్ఎల్ మీద పట్టున్నదో అలాగే ఎక్స్యూఎల్ మీద పట్టున్నదో సో వాళ్ళని కొంచెం ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రెజ్యూమ్లోని సో ఎక్సెల్లో ఎస్క్యూఎల్ మీకు వచ్చని చెప్పి మీరు రెజ్యూమ్లో అయితే యాడ్ చేయండి. సో యాడ్ చేసి మీరు అప్లై చేశారు అనుకోండి, ఈజీగా మీకు అయితే అమెజాన్ కంపెనీ నుంచి మీకు మెయిల్ ద్వారా అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇక మీరు చూసినట్లయితే వారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అంటే మీ యొక్క జాబ్ రోల్ అనేది L3 అసోసియేట్స్ కదా. ఇక మీరు ఏం చేయాలంటే అమెజాన్ వాడికి అలాగే అమెజాన్లో పనిచేస్తున్న డెలివరీ పార్ట్నర్కి మీరు మధ్యవర్తిగా ఉండి సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే అప్లై నవ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారు అనుకోండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇలాగ మీ యొక్క ప్రొఫైల్ అడుగుతుంది. ఆ ప్రొఫైల్ మొత్తం మీరు ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అలాగే జనరల్ క్వశ్చన్స్, అలాగే హిస్టరీ, ఎడ్యుకేషన్, వర్క్ ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళైతే ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అయితే మీరు అప్లై చేసుకొని అంటే ఇవన్నీ అంటే రెజ్యూమ్ ముందర రెజ్యూమ్ పెట్టుకుంటారు. అలాగే వర్క్ ఎలిజిబిలిటీలో ఏంటి, అలాగే అవన్నీ క్వశ్చన్స్ అన్ని మీరు ఫిల్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తే సో డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళైతే మీకు మెయిల్ ద్వారా అయితే అంటే మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అనేది దీంట్లో యాడ్ చేస్తారు కదా, ఈ రెజ్యూమ్లోని ఎక్స్క్యూఎల్ వచ్చని చెప్పి మీరు రెజ్యూమ్లో యాడ్ చేయండి. మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయింది అనుకోండి, సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా అయితే మెయిల్ అయితే వస్తుంది ఫర్దర్ ప్రాసెస్ కోసం. ఒకవేళ మీ యొక్క రెజ్యూమ్ అనేది క్వాలిఫై అవ్వకపోయింది అనుకోండి, సో అన్ఫార్చునేట్లీ రెజ్యూమ్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి మీకు మెయిల్ కూడా వస్తుంది. అంటే ఒకవేళ మీకు సెలెక్ట్ అయినా అంతే ఫర్దర్ ప్రాసెస్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయిన మెయిల్ వస్తుంది, సెలెక్ట్ అవ్వకపోయినా సరే మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను అనమాట. అంటే వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకు అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత అప్లై కొట్టండి, మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకైతే వెళ్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సో ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, వర్క్ హిస్టరీ, ఎలిజిబిలిటీ, రెజ్యూమ్, అక్నాలెడ్జ్మెంట్, ఇలాగైతే బేసిక్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లై చేసి సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఈ యొక్క వీడియో అనేది వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.